అందుకోసమని ఏజెంట్ అన్నవాడిని ఎవరిని నమ్మకండి బాబు. యూత్ పెద్దారెడ్డి తాలూకా లేదంటే మా ఎమ్మెల్యే గారి చేతిలో ఏమి ఉండదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే వీసాల గురించి, కువైట్లో వీసాల గురించి. వీసాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి 20 నెంబరు, ఒకటి 18 నెంబరు. 20 నెంబర్ అంటే ఖాదీమ్ వీసా అంటారండి. 18 నెంబర్ అంటే సూన్ వీసా అంటారు. ముందుగా 20 నెంబర్ వీసా గురించి మాట్లాడుకుందాం. ఈ 20 నెంబర్ వీసా ఇంట్లోకి పనికి వస్తాం కదండి. ఇంట్లో డ్రైవర్ పనికి, లేదంటే లేడీస్ ఇంట్లో పని చేయడానికి వస్తారు కదా. ఈ హౌస్ మేడ్ పనులు, ఇంట్లో హౌస్ బాయ్ పనులు, తర్వాత ఇంట్లో డ్రైవర్కి, ఇంట్లో పనిచేసే ప్రతి పనికి కూడా ఈ ఖాదీమ్ వీసా అనేది ఇస్తారండి కువైట్లో. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం ఇంట్లో పని చేయడానికి వస్తే వీసా కువైట్ వాళ్ళు ఇస్తారండి. మనకి రావడానికి టికెట్కి సర్వీస్ అంటే మనకి ఎంత ఖర్చు అవుతుందో మెడికల్కి అన్నిటికీ కూడా కువైట్ వాళ్ళే ఇస్తారండి డబ్బులు. మనకు రూమ్ ఇస్తారు, రూమ్లో ఏసీ ఇస్తారు, 2 పూట్ల 3 పూట్ల భోజనం పెడతారు. కొన్నిళ్ళల్లో బాగా పెడతారు, కొన్నిట్లో అడ్జస్ట్ అవ్వాలి, అది కామన్. అది అన్ని సదుపాయాలు మనకి ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఉంటాయి, కానీ జీతం తక్కువ ఉంటుందండి. జీతం తక్కువ ఉంటుంది. కొంతమంది 100 దినార్లు ఇస్తారు, కొంతమంది 120 దినార్లు ఇస్తారు, కొంతమంది ఉన్నారంటే 90 ఇస్తారు. అది మనకు వీసా తీసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనకు ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళు మాట్లాడతారు కదా, ముందు వీసా తీయకముందు మా మనిషి ఉన్నాడు, ఇంత జీతం కావాలి, ఇవన్నీ మాట్లాడతారు కదా, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అది. అసలు మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంటి దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వాళ్ళు. మొన్న ఒక బ్రదర్ కూడా కువైట్లో ఒకరోజు డ్రైవర్ లైఫ్ అని నేను ఒక వీడియో చేశాను కదండి, ఆ వీడియోలో కామెంట్ కూడా పెట్టారు. ఒకవేళ ఈ వీడియో ఆయన చూస్తే కనుక ఆయన అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఏంటంటే, ఈ వీసాలు ఎలా తీస్తారు, వీటిని ఎలాగా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ పని ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి వీసాలు తీయలేదు. మా ఇంట్లో తెలిసిన వాళ్ళకి మాత్రం తీశాను. అది కూడా చాలా భయపడతా తీశాను, చాలా టెన్షన్ పడతా తీశాను. రిస్క్ అవుతుందేమో అని భయం నాకు. అంటే అన్నీ ఒరిజినల్గా ఉండాలండి ఇక్కడికి రావాలంటే. ఏదైనా చిన్నది పొరపాటు జరిగినా ఇక్కడ మనం ఏం చేయలేం. మన దేశం కాదు, మన లోకం కాదు, మనం ఎవరిని అడగలేము. సరిగ్గా మనము ఏదో చిన్న మాటలు తప్ప ఎక్కువగా మాట్లాడలేము. వీళ్ళ భాష మనం చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. చాలా ప్రాబ్లంలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని వీసాలు అంటేనే భయం అండి నాకు ఈ ప్రాసెస్ కూడా తెలియదు వీసాల గురించి. అయితే నా సజెషన్ ఏంటంటే అండి, మొన్న ఆయన కూడా కామెంట్ ఏమని పెట్టారంటే, బ్రదర్ మేము కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఫ్యామిలీ మాది, నాకు కొంచెం ఏమన్నా హెల్ప్ చేయగలుగుతావు నువ్వు వీసా గురించి అని పెట్టారు. కానీ నేను ఆయనకి ఏం చెప్పలేదు, ఎందుకంటే వీడియో ద్వారా చెప్దాము అని నేను అప్పుడు ఏం కామెంట్ రిప్లై ఏమి ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే, ఈ కువైట్ దేశంకే కాదండి, ఈ గల్ఫ్ కంట్రీలో ఏ కంట్రీకైనా సరే మీరు రావాలని అనుకుంటే వీసా వచ్చిన తర్వాత మీరు ఈ అరబ్ కంట్రీస్కి రావాలి అని అనుకుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వీసాలు తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, మీ ఇంటి దగ్గర చాలామంది ఉంటారు కదా. ఈ కువైట్ దేశంలో చాలా లక్షల మంది ఉన్నారు మనోళ్ళు. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే మా ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు మా ఫ్రెండ్కి ఎవరే కొంచెం హెల్ప్ చేయరా అని అడిగితే ఆడు సరే అని చెప్పి నాకు వీసా చూసి అన్నీ మాట్లాడి చేశాడు. అయినా కానీ వీళ్ళు చెప్పినప్పుడు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. అంటే ఇక్కడ మనకు ముందేం చెప్తారు, డ్రైవర్ అంటే మనం డ్రైవర్ ఒక్కటే చేయాలని అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పనులు ఉంటాయి. వీళ్ళు కుక్కలు పెంచుతారు, కోళ్ళు పెంచుతారు, పక్షులు పెంచుతారు, చెట్లు పెంచుతారు. అవి కూడా మనం చూడవలసి వస్తుంది, ఆ పనులు కూడా మనం చేయవలసి వస్తుంది, దివానీలో పని చేయవలసి వస్తుంది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యను అన్న మాట అనడానికి ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడడానికే ఉండదు. వాళ్ళు ఏ పని చెప్తే అది చేయవలసిందే.
వేరే మార్గమే లేదు. మీరు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారనుకోండి, వాళ్ళు వీసా ఇస్తారు, మీకు ఒరిజినల్ అగ్రిమెంట్ ఇస్తారు. దానివల్ల మీకు ఇండియాలో కూడా అన్ని పనులు ఈజీగా అవుతాయి, పక్కాగా అవుతాయి అన్నమాట. ఏజెంట్ ద్వారా వచ్చారనుకోండి, ఏజెంట్లు ఏం చేస్తారంటే వీసా ఒక్కటే ఇస్తారు. అగ్రిమెంటు ఏం చేస్తారంటే ఇదిగో అదిగో వస్తుంది, రేపు ఎల్లుండు పంపిస్తారు మా వాళ్ళు అని చెప్పి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంక టైం లేదు, అగ్రిమెంట్ గురించి మనం చూస్తే నీకు వీసా టైం అయిపోతుంది అని అబద్ధాలు చెప్పేస్తారనమాట. తర్వాత ఏం చేస్తారండి, మనకి డూప్లికేట్ అగ్రిమెంట్లు అయ్యి పెట్టి అన్నీ ఫేక్ సెట్టింగ్లు అన్నీ చేసి మనని పుషింగ్లో ఎక్కిస్తారు. పుషింగ్లో ఎలా ఎక్కిస్తారండి, అక్కడ కూడా వాళ్ళ టికెట్ డబ్బులు కక్కుర్తి పడతారనమాట. ఇప్పుడు డైరెక్ట్గా టికెట్ అనుకోండి 20,000, ఒక్కొక్కసారి 15,000, ఒక్కొక్కసారి 25,000, సీజన్ బట్టి రేట్ ఉంటుంది. అదే వీళ్ళు ఏం చేస్తారండి, అక్కడి నుంచి వేరే దేశంకి 4,000కి, 3,000కి, 5,000కి ఎక్కిచ్చేస్తారు. మళ్ళీ ఆ దేశం నుంచి కువైట్కి తక్కువ రేటుకి ఏ ఫ్లైట్ అయితే ఉందో ఆ ఫ్లైటు, అలాగా ఇక్కడ నుంచి ఇండియా నుంచి వేరే దేశం నుంచి ఇక్కడికి అలా రప్పిస్తారనమాట. ఇవన్నీ చాలా రిస్క్తో ఉన్న వ్యవహారాలు అనమాట. అందుకోసం అని మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారనుకోండి, వాళ్ళు ఒరిజినల్ వీసా ఇస్తారు, ఒరిజినల్ అగ్రిమెంట్ ఇస్తారు. నేను మరీ చెప్తున్నానండి, నా తరపు నుంచి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పక్కా ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటేనే కువైట్కి రండి. ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటే మీకు ఉపయోగం ఏంటంటే కనీసం వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ ఉన్నది అనే ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. అది ఉన్నప్పుడు కొంచెం మనం అంటే కొంచెం గౌరవం ఇస్తారు, మన బాగా చూస్తారు. మన దగ్గర అగ్రిమెంట్ లేదు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు వీళ్ళని అని అనుకున్నారనుకోండి, వాళ్ళు తిట్టినా ఏం చేసినా మనం పడవలసిందే. వాళ్ళు మనకు గౌరవం కూడా ఇవ్వరు ఇల్లీగల్గా వచ్చామని. అర్థమైందండి? తర్వాత మీరు ఎవరైనా కువైట్కు కొత్తగా వచ్చేవాళ్ళు, మీకు వీసా అగ్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా మీరే చేసుకోవచ్చండి పనులన్నీ. మీరు ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి వేస్ట్గా వాళ్ళకి డబ్బులు వేలు ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని తిప్పుతూ ఉంటారు, మీకు సరిగ్గా సమాధానం చెప్పరు. అసలు ఏజెంట్ అనేవాడు లేడండి. వీళ్ళందరూ డబ్బులు దబ్బేయడానికి అనమాట. మనం అక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చి ఇక్కడ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించలేము. మనకు కావాల్సిన అవసరాలకి మనం డబ్బు సంపాదించుకోలేము. కానీ మనల్ని వాడుకొని మన మీద వీళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు ఇంటి దగ్గర వాళ్ళు. మేము ఏజెంట్లు ఇక్కడ ఏజెంట్ అనేవాడు ఎవడో లేడండి. ఏజెంట్ అనేవాళ్ళు ఎవరంటే ఒక ట్రావెల్ ఏజెన్సీలు ఉంటాయి. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఒక ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీలు కొన్ని చోట్ల ఉంటాయండి, పెద్ద పెద్ద పట్టణాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, చెన్నై, కేరళలో కొన్ని ప్లేసులు, కేరళలో ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటి ఏజెన్సీలు. ఇక్కడ నుంచి వాళ్ళకే వెళ్తూ ఉంటాయి ఆర్డర్లు. మాకు ఒక 10 మంది నర్సులు కావాలి, 10 మంది అంబులెన్స్ డ్రైవర్లు కావాలి, ఒక లూలు మార్కెట్లో పనిచేయడానికి ఒక 50 మంది కావాలి. ఇవన్నీ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక గ్రూపుగా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి, ఆ ఇంటర్వ్యూల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి అలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, వీళ్ళకి స్కిల్ ఉందా, మంచి పని వల్ల కాదా అన్నీ చూసుకొని అప్పుడు గ్రూప్ వీసా, గ్రూప్ టికెట్లు అన్నీ తీసి అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం జరుగుతుంది అనమాట. అది ప్రాసెస్ అండి. ఒరిజినల్ ఏజెంట్లు అంటే వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది. మన గవర్నమెంట్ వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది ఇవన్నీ చేయడానికి. మన ఇంటి దగ్గర వాళ్ళు ఏజెంట్లు కాదండి. వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పి డబ్బులు దబ్బేసి మనుషుల్ని బెదిరిస్తూ ఉంటారు. అసలు వీళ్ళని నమ్మకూడదు. పీసీసీ 500 రూపాయలకి ఆన్లైన్లో మీరు స్లాట్ తీసుకుని చేయించుకోవచ్చు. మెడికల్కి 7,500 రూపాయలు అవుతుందండి. 1000 రూపాయలు మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ స్లాట్ తీసుకుంటే డేట్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఆ డేట్కి మీరు అక్కడ 7,500 7,000 ఎంత ఉంటుందండి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు 5,000 నేనే చేయించుకున్నాను, ఏ ఏజెంట్ని తీసుకెళ్ళలేదు. అలాగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టి మీరు చేయించుకోవచ్చు. స్టాంపింగ్కి 3,500 అవుతుందండి. కానీ మనం ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇలాగ స్టాంపింగ్ చేయించుకోవాలని కొంచెం అనుభవం ఉన్న నెట్ సెంటర్లు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టాంపింగ్ వాళ్ళు చేయిస్తారు, 10,000 ఏమో తీసుకుంటారు.
మీకు అది అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ పాస్పోర్ట్ ఈసీ అన్నారు అనుకోండి, మీకు ఇమిగ్రేషన్ అవసరం లేదు. ఒకవేళ ఈసీఎన్ఆర్ కాదు అనుకుంటే కనుక ఇమిగ్రేషన్కి ఒక 4,000 నుంచి అక్కడ ఉన్న అధికారిని బట్టి 4,000, 3,000, 5,000 అలా ఖర్చు అవుతుంది. సింపుల్గా టికెట్కి ఒక 20,000 అవుతుంది. డైరెక్ట్గా మీరు ఇండియా నుంచి కోయిట్కి టికెట్ వేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్గా. అప్పుడు మీరు ధైర్యంగా రావచ్చు ఇక్కడికి, దేనికి భయపడాల్సిన పని ఉండదు. ఏమండి, అది ప్రాసెస్. ఏజెంట్లు నమ్మారనుకోండి, ఆడేమో మెడికల్కి తీసుకెళ్ళి కొంతమందిని ఇప్పుడు ఈ మధ్యలో స్కామ్ ఏంటంటే మెడికల్ పాస్ అయినా కానీ నీకు మెడికల్ అది అవ్వలేదమ్మా, ఇది అవ్వలేదమ్మా, ప్రాబ్లం వచ్చింది అని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నాయి, నీకు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాము అని అబద్ధాలు చెప్తున్నారంట. ఇలా కూడా చేస్తున్నారు ఈ మధ్యన. తర్వాత ప్రతిదానికి నీకు అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని వంకలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం మనుషుల్ని, ఇలాంటివి చేస్తున్నారండి ఏజెంట్లు. ఇప్పుడు ఏజెంట్ అనేవాడిని ఎవరిని నమ్మకండి. వాళ్ళు డబ్బు కోసమే చూసుకుంటారు, వాళ్ళకి ఎంత మిగులుతుందో చూసుకుంటారు తప్ప మిమ్మల్ని జాగ్రత్తగా పంపించాలి మా మనిషి అన్నట్టు వాళ్ళు ఆలోచించరు అసలు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు పాస్పోర్ట్లో డీటెయిల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆధార్ కార్డులో కూడా సేమ్ అలాగే ఉండాలండి. అది ముందు చెక్ చేసుకోండి. తర్వాత మీకు వీసా వచ్చేసిన తర్వాత ఆధార్ కార్డులో పేరు సరిగ్గా లేదు, లేదంటే అది సరిగ్గా లేదు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు. ముందే చూసుకోండి, పాస్పోర్ట్లో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్నీ సేమ్ ఒకేలా ఉండాలి. తర్వాత ఇంట్లో పనిచేయడానికి వచ్చే ఆ లేడీస్కి మాత్రం 30 సంవత్సరాలు దాటి ఉండాలండి వయసు. కంపెనీలోకి వచ్చే వాళ్ళకి 21 సంవత్సరం ఉంటే సరిపోతుంది. మగవాళ్ళకైనా అంతేనండి. ప్రస్తుతానికి ఇంట్లో పనిచేయడానికి కావాల్సినవన్నీ మీకు చెప్పాను. ఇన్ఫర్మేషన్ మీకు అందిందే అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే సూన్ వీసా వచ్చేటప్పటికి 3 రకాలు ఉంటుందండి. సూన్ వీసా ఏమండి, ముబారక్ అల్ కబీర్ అని ఒక వీసా ఉంటుంది. తర్వాత అల్ సగీర్ అని ఒక వీసా ఉంటుంది. తర్వాత అల్ అహ్లీ అని ఒక వీసా ఉంటుందండి. ఈ 3 వీసాలు ఉంటాయి. 3 రకాలు అనమాట అండి సూన్ వీసాలోని. ఈ ముబారక్ అల్ కబీర్ అనే వీసా, తర్వాత అల్ సగీర్ అనే వీసా, ఈ 2 వీసాలు ఏంటంటే ప్రత్యేకంగా మీరు ఎక్కడికైతే ఏ కంపెనీలోకి అయితే మీరు వీసా తీసుకుని వస్తున్నారో ఆ కంపెనీలో మాత్రమే పనిచేయాలి. బయట ఇంకెక్కడ పనిచేసినా మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకుని మిమ్మల్ని దేశ బహిష్కరణ చేస్తారు. అప్పుడు మీరు ఖర్చు పెట్టుకుని వచ్చిన డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. లక్షలు ఖర్చు పెట్టుకుని బయట వీసాల కోసం కొనుక్కొని ఇక్కడికి వస్తున్నారు. ఈ పొరపాట్లు చేస్తే మీరు వచ్చిన 2వ రోజున దొరికినా, నెల తర్వాత దొరికినా, సంవత్సరం తర్వాత దొరికినా వాళ్ళు మాత్రం మీ మాట వినరు, మిమ్మల్ని క్షమించరు. వెంటనే అరెస్ట్ చేస్తారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుని క్యాన్సిల్ చేసి పంపించేస్తారండి. అది ప్రాబ్లం. తర్వాత ఈ అల్ అహ్లీ అనే వీసా ఉన్నది కదండి ఈ సూన్ వీసాలోని, దానికి డబ్బులు బాగా ఎక్కువ అవుతాయి. దానికి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఒక కంపెనీలో చేయడానికి వచ్చారనుకోండి, ఆ కంపెనీలో నచ్చలేదు, వేరే కంపెనీకి మారచ్చు. మళ్ళీ అక్కడ నచ్చలేదు, వేరే చోటకి మారచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి అన్నమాట దానికి. మీరు బయట వీసా కొనుక్కొని వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఆ వీసా ఏంటి, అది ఏం వీసా, ముబారక్ అల్ కబీర్ వీసా, అల్ సగీర్ వీసా, అల్ అహ్లీ వీసా, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని అల్ అహ్లీ వీసా అయితేనే మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆ వీసా కొనుక్కోండి. తర్వాత సూన్ వీసాలు అయితే ఆ 3 రకాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఈ బయట వీసాలు కొనుక్కునే వాళ్ళు మాత్రం ముందుగా ఏ ఏజెంట్ని నమ్మి డబ్బులు మాత్రం ఇవ్వకండి. వీసా వచ్చిన తర్వాత అప్పుడు మీరు వీసా చెక్ చేసుకుని డబ్బులు ఇవ్వండి. ఇదిగో వీసా వచ్చేస్తుంది 2 రోజుల్లోని, ₹1,00,000 అడ్వాన్స్ కట్టు, 2 లక్షల అడ్వాన్స్ కట్టు అని తీసుకుని మోసం చేసేసేవాళ్ళు కుళ్ళలు ఉన్నారండి. ఈ కువైట్లోనే ఉన్నారు, ఇండియాలో ఉన్నారు.
ఇండియాలో మేము ఏజెంట్లమి అని చెప్పుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఇలాంటి మోసాలు చేస్తున్నారు. ఇదిగో 2 రోజుల్లో వచ్చేద్ది వీసా, నీకు అన్నీ అయిపోయి డబ్బులు కట్టాలి, 2 లక్షలు ఇయ్యి 3 లక్షలు ఇయ్యి అని తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తారు. అలా ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వకండి. వీసా తెలిసిన వాళ్ళ ద్వారానే తీసుకోండి. తెలిసిన వాళ్ళ ద్వారానే తీసుకుంటే మీకు ఒరిజినల్గా అన్నీ మంచిగా మాట్లాడి వాళ్ళు చేస్తారు. లేదా ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర మీరు వీసా కొనుక్కున్నారనుకోండి, ఆడు ఏం చేస్తున్నాడో మీకు తెలీదు. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు ఆడు. ఏమండి, తర్వాత ఈ సూన్ వీసా అనేది ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఖాదీం వీసా అయితే ఇక్కడ వీసా ఇస్తారు, అది కొరియర్లో ఇంటికి పంపిస్తారు ఇంట్లో పనికి. అదే మీరు సూన్ వీసా కొనుక్కున్నారనుకోండి, ఈ సూన్ వీసా ఏంటంటే మీ పాస్పోర్ట్ నెంబరు నెట్ సెంటర్లో మీ పాస్పోర్ట్ నెంబర్ తోటి వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తారనమాట అండి. అలా మీరు తీసుకోవాలి, అంతేగాని మీకు కొరియర్లో రాదు. బాబు యూత్ బంగారాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా, లేదంటే మా ఎమ్మెల్యే గారి తాలూకా, మా ఎంపీ గారి తాలూకా, నేను ఆ పని చేయను ఈ పని చేయను అంటే కుదరదు. ఏ పని చెప్తే ఆ పని చేయవలసిందే, కింద మీద మూసుకొని చేయవలసిందే. మన చేతిలో ఏమి ఉండదు. అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగామంటే మళ్ళీ ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగే వరకు మనం ఇక్కడ ఏ పని చెప్తే ఆ పని చేసుకుని మన మర్యాద మనం కాపాడుకుని జాగ్రత్తగా మన తెలివితేటలు ఉపయోగించి పని చేసుకుని నచ్చితే తిరిగి మళ్ళీ రావడం, నచ్చకపోతే వెళ్ళిపోవడం, అంతకుమించి చేసేది ఏమీ ఉండదు. తర్వాత ఇంకొకటి బాగా ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే, కొంతమంది చేతిలో మంచి పని ఉంటుందండి, ఇంటి దగ్గర బాగా పని చేసుకుంటా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా చాలామంది ఇంకా ఏదో కొంచెం సంపాదిద్దాము మన ఫ్యామిలీ కోసం అని చెప్పి ఆశపడి ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ పని సరిగ్గా లేక, లేదంటే జీతం తక్కువ ఉండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడే మనం బాగా సంపాదించుకున్నాం కదా, ఇక్కడికి వచ్చి తప్పు చేసాము, అనవసరంగా అందరికీ దూరం అయిపోయాము, ఇబ్బందులు పడుతున్నాము, అప్పులు చేసుకుని వచ్చాము, అప్పులు తీర్చుకోవాలని చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాగా ఆలోచించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని రావడానికి నిర్ణయం తీసుకోండి అన్న. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నిటికీ సిద్ధపడి ఉండాలి, కష్టం చేయడానికి సిద్ధపడి ఉండాలి, కష్టం వస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి ఉండాలి. అందుకోసమని జాగ్రత్తగా ముందే ఆలోచించుకోండి. యూత్ కుర్రాళ్ళు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, షాపింగ్ మాల్లు, పార్కులు, బీచ్లు చూసి టెంప్ట్ అవ్వకండి. టెంప్ట్ అయితే ఇబ్బంది పడతారు. ఏదో ఒక ఆశయం, ఒక లక్ష్యం, మనం డబ్బు సంపాదించాలి, మన ఫ్యామిలీని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తే రండి. ఊరికనే కువైట్కి వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేసేద్దాం అని మాత్రం ఎవ్వరూ గల్ఫ్ కంట్రీలకి రాకండి. ఈ కువైట్ అనే కాదు, దుబాయ్ అనే కాదు, ఖత్తర్, ఏ దేశమైనా సరే ఎంజాయ్ చేసేద్దాం, సూపర్గా ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతే అని రాకండి. బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రం రండి, పని చేసుకోండి, వాళ్ళ కుటుంబాలని ముందుకు నడిపించుకోండి, ఉన్నతమైన స్థానాలకి ఎదగాలి అందరూని. అదే అందరికీ కావాలి ఏంటి. అంతేగాని ఇక్కడ లొకేషన్లు, రోడ్లు, మాల్స్, బీచ్లు, ఇక్కడ వాళ్ళు చేసే పనులు చూసి ఎవరో టెంప్ట్ అయిపోయి మాత్రం రాకండి అలాగా. ఇది నా సలహా అనుకుంటారో ఏమనుకుంటారో మరి మీ ఇష్టం. ఇంకొకటి ఏంటంటే, వీసాలకి అయ్యే ఖర్చు కూడా నేను మొత్తం ఎంక్వైరీ చేసి రాసుకున్నానండి, చెప్దామని, ఉపయోగపడుతుంది కదా ఎవరికైనా అని చెప్పి. పీసీసీకి ₹500 అవుతుందండి. ఇది నెట్ సెంటర్లోకి వెళ్ళి 500 కట్టి స్లాట్ తీసుకుని వాళ్ళు ఏ డేట్ అయితే రమ్మన్నారో ఆ డేట్కి వెళ్ళి పీసీసీ చేయించుకోవాలి. మెడికల్ కూడా అంతే, నెట్ సెంటర్లో ₹1000 కట్టి స్లాట్ తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్కి, ఏ హాస్పిటల్కి అయితే వచ్చిందో ఆ హాస్పిటల్కి వెళ్ళి, ఆ ఊరు వెళ్ళి ఆ హాస్పిటల్లో బ్యాలెన్స్ డబ్బులు కట్టి అక్కడ 6500 నుంచి 7500 లోపు తీసుకుంటారండి. డబ్బులు కట్టి అక్కడ మెడికల్ చేయించుకుంటే ఒక రోజులో రిపోర్టు మీకు వచ్చేస్తుంది. మీరు రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. తర్వాత స్టాంపింగ్కి మీకు తెలుసున్న నెట్ సెంటర్ ద్వారా మీరు స్టాంపింగ్కి పెట్టుకోవచ్చు. బ్రోకర్ ఛార్జీలు అన్నీ కలిపి 10,000 అంతేనండి, 10,000 అవుతాయి. తర్వాత లేదు ఇంకా తక్కువలో అంటే మీరు ముంబై కువైట్ ఎంబసీకి ప్రాసెస్ ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి, ఎలా స్టాంపింగ్ ఎలా చేయించుకోవాలి ఏంటని. దాని గురించి కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను దాని గురించి కూడా తెలుసుకుని నేను అన్నీ వివరంగా ఇంకొక వీడియో చేసి పెడతాను ఏమండి.
తర్వాత ఇమిగ్రేషన్ అండి. ఇమిగ్రేషన్కి ఒక మగవాళ్ళకి అయితే ఒక 4,000 నుంచి 5,000 వరకు ఖర్చు అవుతుందండి ఎక్కువగా. తర్వాత లేడీస్కి అయితే ఒక 15,000 నుంచి 25,000 మధ్యలో అవుతుంది. సరేనండి, ఇదండి మొత్తం ఖర్చు. మీకు టికెట్ అన్నీ కలిపి ఒక 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయండి. కానీ కువైట్ వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి 600 నుంచి 700 దినార్ల వరకు ఇస్తారు చాలామంది. కొంతమంది 600 ఇస్తారు, కొంతమంది 650 ఇస్తారు, కొంతమంది 700 ఇస్తారు. అంటే దగ్గర 1,90,000, 1,80,000, 2,00,000 రూపాయల వరకు మీకు ఇక్కడ మీ ఖర్చుల నిమిత్తం ఇస్తారనమాట. మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మన మోసం చేసి 60,000, 70,000లోని ఖర్చుల్లోని ఏజెంట్లు ఇక్కడికి తీసుకొస్తారు. అదే మనకు తెలుసున్న వాళ్ళు అనుకోండి, ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదని సేఫ్గా తీసుకొస్తారు మన ఇక్కడికి. ఏమండి, అందుకోసమని ఏజెంట్ అన్నవాడిని ఎవరిని నమ్మకండి. మీకు తెలుసున్న వాళ్ళ ద్వారా వీసా తీసుకుని రండి. ఒకవేళ మీరు ఎవరినైనా మీకు తెలియదు, మాకు అక్షరం ముక్క రాదు, మేమేం చేయలేము, మాకు ఖచ్చితంగా ఏజెంట్ ద్వారానే వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు అన్నీ పక్కగా వీసా అగ్రిమెంటు అన్నీ ఒరిజినల్గా పక్కాగా ఉన్నాయా లేదా చూసుకుని అప్పుడు మీ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ఆ ఏజెంట్కి ఇవ్వండి. మీరు అవన్నీ ఏమీ చూసుకోకుండా, అవన్నీ ఒరిజినల్గా ఉన్నాయా లేదో చూసుకోకుండా మీ పాస్పోర్ట్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేస్తే ఆడేం చేస్తాడు, ఆ పాస్పోర్ట్ ఆడి దగ్గర పెట్టుకుని ఆడికి నచ్చినట్టు చేస్తాడు అన్నీని. తర్వాత మీరు వెళ్ళి ఇదేంటి అగ్రిమెంట్ లేదు, పుషింగ్ అంటున్నారేంటి, డైరెక్ట్ టికెట్ అన్నారు కదా అని అడిగితే ఇప్పటికే నీ మీద 2 లక్షలు ఖర్చు పెట్టాను, ఆ 2 లక్షలు ఇచ్చే అని బెదిరిస్తాడు. ఇలాంటివి చేస్తారండి. ఏమండి, నా వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. కొత్తగా కువైట్కి రావాలనుకున్న వాళ్ళకి, గల్ఫ్ కంట్రీలకు రావాలనుకున్న వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మరి వీడియో ఇక్కడితో ముగింతానండి. ఇంకేమన్నా మీకు వివరాలు కావాలంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను ఎనీ టైం మీకు సలహా మాత్రమే తెలుసుకుని దాని ప్రాసెస్ ఏంటో చెప్తానండి. అంతేగాని వీసాలు తీయమని హెల్ప్ చేయమని మాత్రం అడగకండి. ఎందుకంటే నాకు అటు గురించి తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు వీసా తీయాలంటే. అదండి, మరి అందరికీ నమస్కారం. ఇట్లా మీ బాబీ పాల్కొల్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చాలా కష్టపడి ఒకవైపు పని చేసుకుంటా ఒకవైపు వీడియోలు చేస్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వీడియోలే నాకు చాలా ఇష్టం అండి. ఇలాగా వీడియోలు చేయడం అనేది నేను ఇంక వీడియోలు ఇలా చేస్తూనే ఉంటాను. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఎప్పటికీ మీ ఫ్యామిలీలో ఒక మనిషిలాగా నేను ఉండిపోతానండి. ఓకే అండి, అందరికీ నమస్కారం, బాయ్.